ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని అమ్మా టాబ్లెట్స్ వేసుకున్నారా? ఏంటి మీ ఇద్దరు ఇలా ఉన్నారు? ఏమైంది? నేనొక మాట చెప్తాను, వింటావా? చరణ్ గురించి తప్ప మీరేం చెప్పినా వింటానమ్మా. లైఫ్ కి సంబంధించిన దాని గురించి పక్కన పెట్టేసి మిగిలింది ఏదైనా వింటానంటావేంటి? నిజమేంటో తెలిసి కూడా నువ్వు ఇష్టపడిన వాడిని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు పల్లవి? నేను చరణ్ని ప్రేమించాను, కానీ చరణ్ నన్ను ప్రేమించలేదు కదండి. నిన్ను ప్రేమించలేదా? మరి మరి అక్షితని ప్రేమించాడా? చరణ్ లవ్ చేసింది నీ గొంతుని, అంటే నిన్నే. అయితే ఇప్పుడు తన ఆల్బంలో పాడిన వాయిస్ అక్షితది కాదు, నాది అని తెలిస్తే ఏమవుతుందమ్మా? చరణ్ తప్పేంటో తెలుసుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. కాదమ్మా, అక్షిత మోసం చేసింది అనుకుంటాడు, తనని దూరం పెడతాడు. అంతేకాని నన్ను దగ్గరికి తీసుకుంటాడు అన్న గ్యారెంటీ లేదమ్మా. అలా అని నువ్వెలా చెప్పగలుగుతావు పల్లవి? సార్, ఇదిప్పుడు బయటికి తెలియడం వల్ల చరణ్ నాకు దగ్గర అవుతాడో లేదో తెలీదు, కానీ మీరు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మేమిబ్బంది పడటమేంటి? అవును, అక్షిత చరణ్ని ప్రేమించింది నిజం. తన కూతురు ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని వైష్ణవి గారు అనుకున్నది నిజం. వాళ్ళ స్నేహ బంధం బంధుత్వం కావాలని చరణ్ మదర్ ఆశపడింది నిజం. ఇప్పుడు మీరు నిజం చెప్తే చరణ్ అక్షితని పెళ్లి చేసుకోడు. ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు అన్న నిజాన్ని మీరే చెప్పి ఈ పెళ్లిని కావాలని చెడగొట్టారు అంటారు. తన కూతురు జీవితం మీరే నాశనం చేశారు అంటారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీకు అన్యాయం జరగకూడదు. ఏమవుతానమ్మా నేను మీకు? ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు? నువ్వు నా బిడ్డవని నా నమ్మకం.